హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్. ఇక ఎపిసోడ్తో పనే ముందులేండి, ఇదే ఫైనల్ ఎపిసోడ్ ఈ సీజన్కి. సో ఇక లేట్ చేయకుండా మన స్టోరీ ఏంటో చూద్దాము పదండి. ఫ్లైఓవర్స్ దాటుకుంటూ బైక్ హైవే పైకి రాగానే చల్లటి గాలి ప్రణవి ముఖాన్ని తాకుతూ ఉంటే ఆ గాలికి ఆమె జుట్టు మున్నా భుజాలపై పడుతూ ఉంటుంది. ఎప్పుడు 4 గోడల మధ్య ఏసీ కార్ల అద్దాల వెనక బందీ అయిన ప్రణవికి ఈ ప్రకృతి గాలి ఎప్పుడూ లేని ఒక కొత్త స్వేచ్ఛని ఇవ్వగానే మున్నా బైక్ స్పీడ్ని కాస్త పెంచేసరికి రోడ్డుపై ఉన్న చిన్న స్పీడ్ బ్రేకర్స్కి బైక్ జరుక్కిస్తుంది. అంతే, ప్రణవి భయంతో ఒక్కసారిగా మున్నా భుజాలపై చేతులు వేసి అతని వెనక వీపుని ఆనుకొని తన 2 చేతులతో మున్నా నడుము చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుంటుంది. ప్రణవి స్పర్శ తగలగానే మున్నా గుండె ఒక్క క్షణం ఆగిపోయినంత పనయ్యింది. ఒళ్ళు మొత్తం షివరింగ్ వచ్చేసి బైక్ హ్యాండిల్ని గట్టిగా పట్టుకొని మెల్లగా సైడ్ మిర్రర్లో ప్రణవి ముఖాన్ని చూశాడు. ప్రణవి కళ్ళు మూసుకొని గాలిని ఆస్వాదిస్తూ అతని వీపుకి ఆనుకొని ఎంతో హాయిగా నవ్వుతూ ఉంటుంది. ఆ మిర్రర్లోనే ఇద్దరి కళ్ళు ఒక్కటయ్యాయి. ప్రణవి కళ్ళు తెరిచి మిర్రర్లో మున్నాని చూసి సిగ్గుపడి ఇంకాస్త గట్టిగా అతనికి క్లోజ్గా జరిగి కూర్చుంటుంది. ఆ మూమెంట్ ఇద్దరి మధ్య ఒక బ్యూటిఫుల్ లవ్ ఫీలింగ్ని నిలిపింది. హైవే పక్కనున్న ఒక పెద్ద రావి చెట్టు నీడలో ఉన్న ఇరానీ చాయ్ కేఫ్ దగ్గర మున్నా బైక్ ఆపాడు. ప్రణవి సిట్ హియర్ అంటూ అక్కడే ఉన్న ఒక చైర్ని తన చేత్తోనే తుడిచి ప్రణవిని కూర్చోబెట్టాక లోపలికి వెళ్ళి 2 మట్టి గ్లాసులలో వేడివేడి ఇరానీ చాయ్ విత్ బిస్కెట్స్ తీసుకొచ్చి ఒక గ్లాస్ ప్రణవికి ఇస్తూ, సారీ ప్రణవి, అయినో నీ రేంజ్కి నిన్ను ఏదైనా పెద్ద 5 స్టార్ హోటల్కి తీసుకెళ్ళాలి, కానీ నాకు ఇక్కడే ఇలా ఓపెన్ ప్లేస్లో చాయ్ తాగడం అలవాటు, నీకు నచ్చుతుందో లేదో అని మున్నా కొంచెం సంకోచిస్తూ అంటూ ఉంటే ప్రణవి ఆ మట్టి గ్లాస్ని తన 2 చేతుల్లోకి తీసుకుంటుంది. ఆ వేడి చాయ్ సువాసనను ఆస్వాదిస్తూ ఒక చిన్న సిప్పు వేయగానే ప్రణవి కళ్ళు ఆనందంతో మెరిశాయి. నిజంగా చెప్తున్నాను మున్నా, ఈ చాయ్ చాలా అద్భుతంగా ఉంది. ఇన్నాళ్ళు నేను బ్రతికిన లగ్జరీ లైఫ్ వేరు. ఈరోజు ఈ చల్లటి గాలిలో ఇలా నీ పక్కన కూర్చొని ఈ మట్టి గ్లాసులో చాయ్ తాగుతూ ఉంటే నాకు నిజమైన సంతోషం అంటే ఏంటో, అందమైన జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. నాకు ఆ ఓల్డ్ లైఫ్ అస్సలు వద్దు మున్నా, నన్ను ఇలాగే నీ సింపుల్ ప్రపంచంలోకి తీసుకెళ్ళి నీ గుండెల్లో దాచుకో అంటూ ఎంతో ఎమోషనల్గా అంటుంది. మున్నా ప్రణవి మాటలకి పూర్తిగా కరిగిపోయాడు. చాయ్ గ్లాస్ పక్కన పెట్టి ప్రణవి చేతిని తన 2 చేతుల్లోకి తీసుకుని గట్టిగా పట్టుకుంటూ, నీ కంట్లో ఒక్క కన్నీటి చుక్క కూడా పడకుండా చూసుకునే బాధ్యత నాది ప్రణవి, నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. ఆ క్షణంలో వాళ్ళిద్దరి మధ్య ఉన్న డిస్టెన్స్ అన్నీ పూర్తిగా చెరిగిపోయి కేవలం స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే మిగిలింది. అదే సమయంలో దూరంగా ఇంపార్టెంట్ ఆఫీస్ సైట్ మీటింగ్ వర్క్ మీద అదే హైవే మీద కారులో వెళ్తూ ఉన్న ఆయుష్ అనుకోకుండా ఆ చాయ్ కేఫ్ వైపు చూస్తాడు. అక్కడ బైక్ పక్కన నిలబడి చేతులు పట్టుకొని ఎంతో సంతోషంగా నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉన్న మున్నా ప్రణవీలను చూడగానే ఆయుష్ మొహంలో ఒక స్మైల్ వచ్చింది. తను పడ్డ కష్టానికి, తను వేసిన ప్లాన్స్కి పర్ఫెక్ట్ రిజల్ట్ కనిపించడంతో అతని మనసంతా సంతోషంతో నిండిపోయింది. వెంటనే కార్ స్లో చేయమని డ్రైవర్కి చెప్పి లేట్ చేయకుండా పక్కనే ఉన్న మొబైల్ తీసుకుని ఆషీకి ఫోన్ చేస్తాడు. ఫోన్ రింగ్ అవ్వగానే ఆషీ లిఫ్ట్ చేస్తుంది. ఆయుష్ ఎగ్జైట్మెంట్తో, ఆషి యు నో వాట్, మన ప్లాన్ 100% సక్సెస్ అయ్యింది. నేను ఇప్పుడే హైవే మీద ఆఫీస్ వర్క్ మీద వెళ్తూ ఉంటే ఇక్కడే మున్నా ప్రణవి చాయ్ కేఫ్ దగ్గర కూర్చొని టైం స్పెండ్ చేస్తూ కనిపించారు. ప్రణవి ముఖంలో ఆ పాత అహంకారమే లేదు, మున్నా కళ్ళల్లో చిరాకు కూడా లేదు. ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని లైఫ్లో హ్యాపీగా సెట్ అయిపోయారు. ఆయుష్ చెప్పింది విన్న ఆషి ఆ మాట వినగానే ఆనందంతో గాల్లో తేలిపోయినంత పని అవుతుంది. నాకు ముందే తెలుసు ఆయుష్ గారు, మీరు ఒక బాధ్యత తీసుకున్నారంటే మీరు ఏ ప్లాన్ వేసినా అది 100% పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ 4 జంటల జీవితాలలో చీకట్లను తీసేసి సరికొత్త కాంతులు నింపారు. యు ఆర్ మై హీరో ఆయుష్ గారు అనగానే ఆయుష్ ఆ మాటకి నవ్వుతూ కార్ విండోలో నుంచి దూరంగా కనిపిస్తూ ఉన్న మున్నా ప్రణవీలను చూస్తూ కార్ని ముందుకు పోనివ్వమని తన వర్క్ మీద వెళ్ళిపోతాడు. అలా వర్మ మ్యాన్షన్స్లోని 4 జంటల జీవితాలలో సరికొత్త ప్రేమ వసంతాన్ని తీసుకొచ్చింది. వర్మ మ్యాన్షన్స్లో రోజులు చాలా ఆనందంగా ప్రతిరోజు పండగలాగే గడుస్తూ ఉన్నాయి. 4 జంటల పెళ్లికి ఇంకా ఎంతో సమయం లేకపోవడంతో ఆయుష్పై బాధ్యత మరింత డబుల్ అవుతుంది. ఒకవైపు ఆఫీస్ బిజినెస్ డీల్స్, మరోవైపు పెళ్లి పనులు, రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఆయుష్ డే అండ్ నైట్ కష్టపడుతూనే ఉన్నాడు. ఇక ఇంట్లో లేడీస్ గ్యాంగ్ ఆషి, వేద, అభి, జోషి, ప్రణవి ఇలా అందరూ కలిసి
మ్యారేజ్ షాపింగ్, డిజైనర్ లెహంగాస్, జ్యువెలరీ సెలెక్షన్స్ అంటూ అటు ఇటు తిరుగుతూ ఫుల్ బిజీగా గడుపుతూ ఉన్నారు. నిషాన్, మోహిత్, విక్రమ్, మున్నాలకి ఈ షాపింగ్ హడావిడి చూసి తల పట్టుకుంటున్నారు. ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఆషి ప్రెగ్నెంట్ అయి 5th మంత్లోకి అడుగు పెడుతుంది. ఆయుష్ మనసులో ఒక ఆలోచన వస్తుంది. ఇండియాలో పుట్టబోయే బేబీ జెండర్ తెలుసుకోవడం బేబీ జెండర్ రివీల్ క్రైమ్ కాబట్టి, ఎలాగో అందరూ పెళ్లి పనులు బిజీలో ఫుల్ స్ట్రెస్లో ఉన్నారు కాబట్టి ఒక మంచి హాలిడే ట్రిప్ లాగా ఉంటుంది అని, బేబీ జెండర్ కూడా తెలుసుకోవచ్చు అని అందరినీ లండన్ తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తాడు. ఆయుష్ తన ఓన్ ఫ్లైట్ని అరేంజ్ చేసుకోవడంతో వర్మ ఫ్యామిలీ అంతా కలిసి లండన్లో ల్యాండ్ అవుతారు. అయితే లండన్లో ల్యాండ్ అయిన ఆయుష్ అక్కడికి వెళ్ళిన మొదటి రోజే తను ప్రాణంగా ప్రేమించిన తన భార్య ఆషికా సమాధి దగ్గరికి వెళ్ళాలని డిసైడ్ అవుతాడు. ఆషి ప్రెగ్నెంట్గా ఉండడం వల్ల అంత దూరం నడవడం, ఎమోషనల్ అవ్వడం ఆషికి మంచిది కాదని ఆయుష్ వద్దు అని చెప్తాడు. కానీ ఆషి వినకుండా దియాని కూడా తీసుకొని నేను మీతో వస్తాను ఆయుష్ గారు అని పట్టుబట్టి ఆయుష్తో పాటు బయలుదేరుతుంది. లండన్లోని ఒక ప్రశాంతమైన పచ్చటి చెట్ల మధ్య ఉన్న గ్రేవియార్డ్ చల్లటి గాలి వీస్తూ ఉంది. ఆషికా సమాధిపై తెల్లటి రోజా పూలు ఉంచి ఆయుష్ మోకాళ్ళపైన కూర్చొని శూన్యంలోకి చూస్తూ ఉంటాడు. ఆయుష్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే దియా ఆయుష్ చేయి పట్టుకొని నిలబడగా ఆయుష్ భుజం పైన చేయి వేసి ఓదారుస్తూ ఉంటుంది. ఆయుష్ ఆషికా సమాధిని చూస్తూ ఎమోషనల్ వాయిస్తో, చూసావా ఆషిక, నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావు అనుకున్నావు కదా, కానీ ఈరోజు నేను ఒంటరిగా రాలేదు, మన ప్రాణం దియాని తీసుకొని వచ్చాను. నువ్వు వెళ్తూ వెళ్తూ నా జీవితంలో చీకటి నింపేసి వెళ్ళిపోయావు, కానీ నీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరేమో అనుకున్నాను. ఆ టైంలో నా జీవితంలోకి ఆషి వచ్చింది. నా గుండెల్లో ఉన్న నీ జ్ఞాపకాలని గౌరవిస్తూనే నన్ను మళ్ళీ మామూలు మనిషిలాగా చేసింది. ఆషి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే మోకాళ్ళపైన కూర్చొని సమాధి పైన చేయి వేసి, ఆషికా అక్క, నేను మీ ప్లేస్ని తీసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు, ఎప్పటికీ తీసుకోలేను కూడా. ఆయుష్ గారి మనసులో మీ స్థానం ఎప్పటికీ ప్రత్యేకమైనదే. మీరు ఆయనకి ఇచ్చిన ఈ బుజ్జి దియాని నా సొంత కూతురులాగా చూసుకుంటున్నాను. ఇప్పుడు నా కడుపులో ఎదుగుతూ ఉన్న బేబీకి మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలి. ఆయుష్ ఆషి కళ్ళల్లోకి చూస్తూ, థ్యాంక్ యూ ఆషి. నిజానికి ఏ భార్య కూడా తన భర్త గతాన్ని, తన పాస్ట్ వైఫ్ని ఇంతలా ఓన్ చేసుకోదు. నువ్వు నా జీవితంలోకి రావడం నేను చేసుకున్న అదృష్టం. ఆషిక ఆత్మ కూడా ఈరోజు మనల్ని చూసి సంతోషిస్తుంది. ఆషి చిరునవ్వుతో ఆయుష్ కన్నీళ్లు తుడుస్తూ, ఇక చాలా ఆయుష్ గారు, ఇక్కడితో మీ కళ్ళల్లో నీళ్ళు ఎండైపోవాలి. మనం లండన్ వచ్చింది మన ఫ్యూచర్ కోసం, మన బేబీ కోసం. ఆషిక అక్కగారి బ్లెస్సింగ్స్ మనకి ఎప్పుడూ ఉంటాయి, పదండి వెళ్దాం. ఆయుష్ ఆషిని దగ్గరికి తీసుకొని ఆషి నుదుటిపైన ముద్దు పెడుతూ దియాని ఎత్తుకొని ముగ్గురు కలిసి ఆషిక సమాధికి నమస్కరించి ఎంతో ప్రశాంతమైన మనసుతో అక్కడి నుండి అడుగులు ముందుకు వేస్తారు. వారి వెనక ఆషికా సమాధి చల్లటి గాలికి ఊగుతూ ఉన్న తెల్లటి రోజాలతో వారికి వీడ్కోలు పలుకుతున్నట్టుగా ఉంటుంది. లండన్లోని ఒక ఫేమస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కార్పొరేట్ లుక్లో ఎంతో లగ్జరీగా ఉన్న ఆ హాస్పిటల్ కారిడార్లో ఆయుష్, ఆషి, దియా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఆయుష్కి ఆ హాస్పిటల్ చీఫ్ డాక్టర్ ఫిలిప్స్ మంచి ఫ్రెండ్ కావడంతో వాళ్ళ కోసం స్పెషల్ అపాయింట్మెంట్ ముందే ఫిక్స్ అయి ఉంటుంది. ఆషి 5th మంత్లో ఉండడం, పైగా ఇండియాలో బేబీ జెండర్ తెలుసుకోవడం క్రైమ్ కావడంతో ఆయుష్ ఎంతో ఎక్సైట్మెంట్తో, గుండెల్లో ఒక తెలియని ఆతృతతో ఆషి చేయి పట్టుకొని డాక్టర్ రూమ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. హే ఆయుష్, లాంగ్ టైమ్, హౌ యూ మై ఫ్రెండ్ అంటూ డాక్టర్ ఫిలిప్స్ ఆయుష్ని హక్ చేసుకొని ఆత్మీయంగా రిసీవ్ చేసుకున్నాడు. ఐఎమ్ గుడ్ ఫిలిప్స్, మీట్ మై ఫ్రెండ్ ఆషి అండ్ మై లిటిల్ ప్రిన్సెస్ దియా అని ఆయుష్ ఇద్దరిని పరిచయం చేస్తాడు. డాక్టర్ ఫిలిప్స్ ఆషి వైపు చూసి చిరునవ్వుతో, హలో ఆషి, కంగ్రాచులేషన్స్. ఆయుష్ మీ గురించి అండ్ మీ ట్విన్స్ ప్రెగ్నెన్సీ గురించి కాల్లో చెప్పాడు. సో ఈరోజు మీరు మీ లైఫ్లోకి రాబోయే ఆ లిటిల్ గెస్ట్ ఎవరో తెలుసుకోవడానికి వచ్చారన్నమాట, రైట్ అనగానే ఆషి నవ్వుతూ అవును అన్నట్టు తలూపుతుంది. డాడ్, నాకు తమ్ముడు వస్తాడు, చెల్లి వస్తుందా? ఎవరు డాక్టర్ అంకుల్ చెప్తారా ఇప్పుడు అంటూ దియా ఆయుష్ షర్ట్ పట్టుకొని అడగగానే ఆయుష్ దియాని ఎత్తుకొని ముద్దు పెడుతూ, ఎస్ దియా, డాక్టర్ అంకుల్ ఇప్పుడే చెప్తాడు. డాక్టర్ ఆషిని స్కాన్ టేబుల్ పైన పడుకోబెడతాడు. రూమ్లో లైట్స్ అన్నీ డిమ్ అయిపోయి ఆషి కడుపు పైన జెల్ రాసి స్కానింగ్
ప్రాబ్ని అలా తిప్పుతూ ఉంటే పక్కనే ఉన్న పెద్ద స్క్రీన్ మీద లోపల ఎదుగుతూ ఉన్న ఆ చిన్ని ప్రాణం కదలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయుష్ ఆ స్క్రీన్ వైపు రెప్ప కూడా వాల్చకుండా చూస్తూ ఉన్నాడు. అతని గుండె వేగం పెరిగింది. ఆషి ఆయుష్ చేతిని గట్టిగా పట్టుకుంది. ఇద్దరి కళ్ళల్లోనూ ఒక్కటే ఉత్కట్టం, ఒకటే ఆశ. ఓ మై గాడ్ ఆయుష్, లుక్ ఎట్ ది స్క్రీన్ అని డాక్టర్ ఫిలిప్స్ స్క్రీన్ వైపు చూపిస్తూ, ఆయుష్, ది బిగ్గెస్ట్ హ్యాపీ న్యూస్ ఏంటంటే ఇందులో ఒకటి అమ్మాయి, ఇంకొకటి అబ్బాయి. యు ఆర్ బ్లెస్డ్ విత్ ఏ బేబీ గర్ల్ అండ్ బేబీ బాయ్, పర్ఫెక్ట్ ట్విన్స్ అని డాక్టర్ ఫిలిప్స్ అనౌన్స్ చేశాడు. ఆ ఒక్క మాట వినగానే ఆయుష్ గుండె ఆనందంతో ఉప్పొంగిపోయింది. అతని కళ్ళ వెంట ఆనంద బాష్పాలు టపటపా రాలాయి. ఒకేసారి కొడుకు కూతురు ఇద్దరు తన జీవితంలోకి రాబోతున్నారనే సంతోషాన్ని అతను అస్సలు తట్టుకోలేకపోతున్నాడు. వెంటనే బెడ్ పైన ఉన్న ఆశిని ముందుకు వంగి గట్టిగా హక్ చేసుకొని ఆశి నుదుటిపైన బుగ్గలపైన ముద్దులతో ముంచేస్తున్నాడు. థ్యాంక్ యూ ఆశి, థ్యాంక్ యూ సో మచ్. నా జీవితంలోకి ఇంతకంటే పెద్ద సంతోషాన్ని ఎవ్వరూ ఇవ్వలేరు. ఒకేసారి అమ్మాయి అబ్బాయి, నాకు నమ్మశక్యంగా లేదాశి అంటూ ఆయుష్ చాలా ఎమోషనల్ అయిపోయాడు. ఆషి కళ్ళల్లో కూడా ఆనంద బాష్పాలు తిరిగాయి. ఆయుష్ హ్యాపీనెస్ చూసి ఆమె మనసంతా సంతోషంతో నిండిపోయింది. ఆషిక అక్క బ్లెస్సింగ్స్ మనకున్నాయి ఆయుష్ గారు, అందుకే మనకి ఇంత పెద్ద గిఫ్ట్ ఇచ్చాడు అంది ఆయుష్ కన్నీళ్లు తుడుస్తూ. దియా కూడా బెడ్ దగ్గరికి వచ్చి, డాడ్, అంటే నాకు ఒకేసారి తమ్ముడు చెల్లి ఇద్దరు వస్తున్నారా? నేను ఇద్దరితోనూ ఆడుకుంటాను అంటూ క్లాప్స్ కొడుతూ రూమ్ అంతా ఎగిరి గంతేస్తుంది. ఆయుష్ దియాని ఆషిని ఇద్దరిని కలిపి తన గుండెలకి గట్టిగా హత్తుకున్నాడు. అషిక తనకి చెప్పినట్టే కూతురుగా తన దగ్గరికి వస్తుంది అని గుర్తొచ్చి ఆయుష్ చాలా ఎమోషనల్ అయిపోయాడు. ఆ హాస్పిటల్ రూమ్ అంతా ఆ వర్మ ఫ్యామిలీ ప్యూర్ లవ్ అండ్ హ్యాపీనెస్తో ఒక సరికొత్త ఆనంద వసంతంతో నిండిపోయింది. వర్మ మ్యాన్షన్స్లో పెళ్లి వేడుకలు కేవలం ఒక వేడుకలా కాదు, వైభవంగా ప్రారంభమయ్యాయి. లండన్ నుండి ఇండియా వచ్చిన ఆయుష్ ఆషీల ట్విన్ గుడ్నెస్ విన్న వర్మ ఫ్యామిలీ ఆనందం రెట్టింపు అయ్యింది. ఆయుష్ పర్యవేక్షణలో హైదరాబాద్లోని అత్యంత ప్రతిష్టకరమైన ప్యాలెస్లో విక్రమ్, వేద, నిషాన్, అభి, మోహిత్ జోషి, మున్నా ప్రణవీల వివాహ మహోత్సవానికి సర్వం సిద్ధమయ్యింది. మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలతో ప్యాలెస్ అంతా ప్రతిధ్వనిస్తుంది. ఒకే అలంకృతమైన సుదీర్ఘమైన మండపంపై 4 కళ్యాణ వేదికలు సిద్ధం చేశారు. రాయల్ షేర్వానీలలో పెళ్లికొడుకులు విక్రమ్, నిషాన్, మోహిత్, మున్నా తమ తమ పీటలపైన కూర్చొని ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. స్టేజ్ కింద ఆయుష్ పెళ్లి పనులన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాడు. అప్పుడే రాజకుమార్తెల్లాగా 4 పెళ్లి కూతుర్లు ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉంటే అందరి కళ్ళు అటే ఆగిపోయాయి. సాంప్రదాయమైన కాంచీపురం పట్టుచీరల్లో తల వంచుకొని దేవతల్లాగా నడుస్తూ వస్తుంది వేద. వేదాని చూడగానే విక్రమ్ కళ్ళు తనని అలా చూస్తూ ఉండిపోయాయి. హెవీ వర్క్ పట్టుచీరలో ఒంటి నిండా నగలతో ఎప్పటిలాగే ముఖంలో ఆ చలాకీతనం చూపిస్తూ వస్తుంది అభి. షాపింగ్లో అలసిపోయిన నిషాన్ నీరసం గుర్తొచ్చి ఆమె పెదాలపైన ఒక కొంటె నవ్వు మెరిసింది. నిషాన్ ఆమెను చూసి మైమర్పుగా చూస్తూ, ఇక లైఫ్ లాంగ్ నీతో నా జర్నీ ఎలా ఉంటుందో అన్నట్టు సరదాగా తల పట్టుకుంటాడు నిషాన్. పెళ్లి కూతురు గెటప్లో ఉన్న జోషి కళ్ళల్లో ఆ మాస్ ఎనర్జీ అలాగే ఉంది. నడుచుకుంటూ వస్తూనే పక్కనే ఉన్న మోహిత్ని చూసి కంటితోనే ఒక సైగ చేసింది. మోహిత్ నవ్వుతూ థియేటర్లో జోషి విజిల్ వేసిన సీన్ గుర్తు తెచ్చుకొని గుండెలపైన ఏ అహంకారం లేని ఒక స్వచ్ఛమైన నవ్వుతో మున్నా ఇష్టపడే సింప్లిసిటీ ఉట్టిపడేలాగా ముస్తాబై వస్తుంది మన ప్రణవి. మొన్న రాయల్ ఎన్ఫీల్డ్ బైక్, ఆ ఇరానీ చై జ్ఞాపకాలు ఆమె కళ్ళల్లో కనిపిస్తూ ఉన్నాయి. మున్నా ప్రణవిని చూసి తన గత జీవితాన్ని మర్చిపోయి ఒక కొత్త జీవితంలోకి విహరిస్తున్నట్టు చూస్తూ ఉండిపోయాడు. ముహూర్త సమయం ఆసన్నమైంది అంటూ అడ్డుతెరలు తొలగించగానే పురోహితుడు మంత్రాలు చదువుతూ ఉండగా కరెక్ట్ టైంకి 4 పెళ్లి కొడుకులు పెళ్లి కూతుర్ల తలపైన జీలకర్ర బెల్లం పెట్టారు. ఆ క్షణంలో ప్యాలెస్ అంతా పూల వర్షం కురిసింది. బంధువుల అక్షింతలు, క్లాప్స్లతో ఆ ప్రాంతం అంతా ఒక పండగలాగా మారింది. ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ తమ గత బాధలు, అపోహలన్నీ మర్చిపోయి పవిత్ర బంధంలోకి అడుగుపెట్టారు. విక్రమ్ మెల్లగా వేద వైపు చూసి, ఇవాల్టి నుండి నువ్వే నా సర్వస్వం అన్నట్టు వేద చేతిని పట్టుకుంటాడు. అభి నిషాన్ వైపు చూసి, ఇక
నీకు తప్పించుకునే ఛాన్సే లేదు బావా అన్నట్టు కనుబొమ్మలు ఎగరేయగానే ఆడపిల్లలాగా కాసేపైనా సిగ్గుపడవే అంటూ టీజింగ్ చేస్తూ ఉంటాడు నిషాన్. మోహిత్ జోషికి సైలెంట్గా ఐ లవ్ యూ డాక్టర్ సాబ్ అని లిప్ మూమెంట్ ఇచ్చాడు. మున్నా ప్రణవి చేపట్టుకొని నీ బాధ్యత నాది అన్నట్టు భరోసాగా నొక్కుతాడు. మంగళసూత్ర ధారణ సమయం రాగానే 4 జంటలు ఒకేసారి 3 ముళ్ళు వేశారు. వధూవరుల ముఖాలలో ఆనంద బాష్పాలు రాలాయి. ఈ దృశ్యాన్ని స్టేజ్ కింద నుండి చూస్తూ ఉన్న ఆయుష్ నవ్వుతూ అందరి వైపు చూస్తూ ఉంటాడు. ఆయుష్ పక్కనే నిలబడి ఆయుష్ చేయి పట్టుకొని తన పొట్టను తడుముకుంటూ, చూసారా ఆయుష్ గారు, మీరే ఈ 4 జంటల జీవితాలలో వెలుగును నింపిన నిజమైన హీరో అనగానే ఆయుష్ నవ్వుతూ ఆశీను దగ్గరికి తీసుకుంటాడు. దియా పరిగెత్తుకుంటూ వచ్చి ఆయుష్ కాళ్ళు పట్టుకుని, డాడ్, పిన్నిలు, బాబాయిలు, మావయ్య, అత్తయ్యలు అందరూ చాలా బాగున్నారు కదా, నాకు తమ్ము చెల్లి వచ్చాక మనం కూడా వాళ్ళకి ఇలాగే పెళ్లి చేద్దామా అని అడిగేసరికి అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వేశారు. ఆయుష్ దియా ముద్దు ముద్దు మాటలకి తనని ఎత్తుకొని ముద్దు పెడతాడు. అభి తలంబ్రాలు తీసుకుని నిషాంత్ తలపైన ప్లేట్లోని తలంబ్రాలు మొత్తం కుమ్మరిచ్చినట్టు పోసేసింది. ఇందాక నన్ను ఆట పట్టించినందుకు ఇది నా రివెంజ్ బావా అంటూ నవ్వగానే నిషాన్ మొహం అంతా బియ్యంతో నిండిపోవడం చూసి అందరూ గట్టిగా నవ్వారు. మోహిత్ బియ్యం పోయబోతూ ఉంటే జోషి అతన్ని ఆపి తన 2 చేతుల్లోకి మోహిత్ తలపైన ఒకేసారి కుమ్మరించింది. ఇక నెక్స్ట్ ఎంతో క్లాసిక్గా ఒకరినొకరు గౌరవంగా ప్రేమగా తలంబ్రాలు పోసుకుంటూ కెమెరాకి పర్ఫెక్ట్ పోజ్ ఇచ్చారు వేద అండ్ విక్రమ్. ప్రణవి సిగ్గుపడుతూ మున్నా తలపైన తలంబ్రాలు పోస్తూ ఉంటే మున్నా ఆమె చేతిని పట్టుకుని బియ్యాన్ని ముద్దు పెట్టుకుని తన తలపైన పోసుకున్నాడు. ఆ లవ్లీ మూమెంట్కి ప్రణవి కళ్ళు మెరిశాయి. చివరగా 4 జంటలు స్టేజ్ దిగి వచ్చి ఆయుష్ ఆశీల కాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయుష్ ఆ నలుగురిని గట్టిగా హక్ చేసుకొని లైఫ్ లాంగ్ ఈ సంతోషం ఇలాగే ఉండాలి అని బ్లెస్ చేస్తాడు. లండన్లోని అషిక ఆత్మ కూడా పైనుండి పూలవాన కురిపిస్తూ వీరిని ఆశీర్వదిస్తున్నట్టుగా ఆకాశంలో ఒక అందమైన ఇంద్రధనుసు విరిసింది. వర్మ మ్యాన్చెస్లోని 4 జంటలు ప్రేమ ప్రయాణం ఆయుష్ ఆశీల లవ్లీ ఫ్యామిలీతో కలిసి ఒక సరికొత్త వసంత గీతంలాగా ముగిసింది. తలంబ్రాల హడావిడి ముగిశాక 4 జంటలు నవ్వుతూ ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ తిరిగి తమ తమ కళ్యాణ పీటలపైన సెటిల్ అయ్యారు. పురోహితుడు తదుపరి వివాహ రిచువల్స్ మొదలుపెట్టారు. హోమగుండం నుండి వస్తూ ఉన్న పొగ, మంత్రాలు, చుట్టూ రిలేటివ్స్ కోలాహలంతో ఆ వేదికంతా ఒక పవిత్రమైన వాతావరణం అల్లుకుంది. ఎవరి పేరు పక్కన వాళ్ళు కూర్చొని మురిపెంగా చూసుకుంటూ కింద ఉన్న ఆయుష్ ఆశీల వైపు చూస్తూ థ్యాంక్స్ చెప్తున్నట్టుగా నవ్వుతూ ఉన్నారు. అప్పటి వరకు అమాయకంగా ఎంతో సాంప్రదాయబద్ధకంగా మొహం మీద నవ్వులు చిందించిన ప్రణవి ముఖంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. ఆమె పెదాలపై ఉన్న ఆ నవ్వు అలాగే స్తంభవించిపోయింది. మెల్లగా ప్రణవి కళ్ళు స్టేజ్ కింద ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఎంతో ఆనందంగా మురిసిపోతూ ఉన్న ఆయుష్ ఆశీల పైన నిలిచాయి. ఆశి పొట్టను ఆయుషి ఎంతో కేరింగ్గా తడుముతూ ఆశి చెవిలో ఏదో చెప్తూ ఉంటే ఆశి సిగ్గుపడుతూ ఉంటుంది. పక్కనే ఉన్న దియా వాళ్ళిద్దరిని పట్టుకుని నవ్వుతూ ఉంటుంది. ఆ పర్ఫెక్ట్ హ్యాపీ ఫ్యామిలీని చూడగానే ప్రణవి కళ్ళల్లోని నవ్వు మాయమైపోతుంది. క్షణాల వ్యవధిలో ఆమె కళ్ళు రక్తంలాగా క్రూరంగా ఎరుపు రంగులోకి మారిపోయాయి. ఏ సంతోషాన్నైతే తను ముక్కలు చెయ్యాలనుకుందో, ఏ ఆనందాన్నైతే తను భరించలేకపోతుందో అదే సంతోషం తన కళ్ళ ముందే కనిపిస్తూ ఉండేసరికి ప్రణవి గుండెల్లో పగసెగలు కక్కుతుంది. ఆమె శ్వాస వేగం పెరిగింది. ప్రణవి చేతిలో ఉన్న పూలదండను ఎంత గట్టిగా నలిపేసిందంటే ఆ పూల రెక్కలు నలిగి కింద పడిపోతున్నాయి. మున్నా పక్కనే కూర్చొని వేరే వైపు చూస్తూ ఉండడంతో ప్రణవిలో జరుగుతూ ఉన్న ఈ భయంకరమైన మార్పుని ఎవరూ గమనించలేదు. ఆయుష్ ఆశీని చూస్తూ ప్రణవి తన పళ్ళని గట్టిగా నోరుతూ, నవ్వండి, ఎంతగా నవ్వుకుంటారో నవ్వండి. ఈ నవ్వులు, ఈ సంతోషాలు కేవలం ఈ క్షణానికి. మీ జీవితాలలో ఈ నవ్వు అనేది లేకుండా చేయడానికి, మిమ్మల్ని సర్వనాశనం చేయడానికే కదా నేను ఈ వర్మ మ్యాన్షన్స్లోకి మళ్ళీ నేను అడుగుపెట్టింది. ప్రణవి అంటే ఏంటో మీకు త్వరలోనే చూపిస్తా. ఆయుష్ తనని మార్చాలి అనుకుంటున్నాడు. మున్నా తను మారిపోయింది అని నమ్ముతున్నాడు. కానీ వాళ్ళందరినీ నమ్మించి తన అసలు రంగుని దాచిపెట్టి సమయం కోసం వేచి చూస్తూ ఉన్న విషసర్పం తను. కానీ మరుక్షణమే మున్నా ప్రణవి వైపు తిరిగి ఏమైంది ప్రణవి అని అడగబోయే లోపే ప్రణవి తన కళ్ళల్లోనే ఆ క్రూరత్వాన్ని, ఎరుపుదనాన్ని క్షణంలోనే దాచేసింది.
తన ముఖం పైన మళ్ళీ అదే అమాయకమైన అహంకారం లేని ఒక స్వచ్ఛమైన నవ్వుని పులుముకుంది. ఏం లేదు మున్నా, అంతా ఒక కలలాగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది అంటూ మున్నా వైపు చూసి ఎంతో ప్రేమగా నవ్వింది. స్టేజ్ కింద ఉన్న ఆయుష్కి ప్రణవి నవ్వుతూ కనిపించింది, కానీ ఆ నవ్వు వెనక ఉన్న భయంకరమైన కుట్ర వర్మ మ్యాన్షన్స్ని కమ్మేయబోతుంది అన్న ఒక పెద్ద తుఫాను ఎవరికి కంటికి కూడా కనిపించడం లేదు. పెళ్లి పీటలపైన కూర్చోనున్న ప్రణవి మైండ్లోని ప్లాన్ అప్పుడే పర్ఫెక్ట్గా స్క్రిప్ట్ రాసుకుంది. ఫైనలీ ఇక్కడితో ఈ సీజన్ ఎండ్ అయిపోయిందండి. ఈ మాట మాకు ఎంత రిలీఫ్నిచ్చిందో మాటల్లో చెప్పలేను. ఏ స్టోరీకైనా ఎండింగ్ ఉంటుంది కదా, ఎంత పెద్ద కథ అయినా ఎన్ని మలుపులున్నా ఒక ముగింపు అనేది రావాలి కదా. పైగా ఈ సీజన్ ఎండింగ్ ట్విస్ట్ చూశాక మీ గుండెల్లో ఆతృత, టెన్షన్ ఎలా ఉన్నాయో మేము అర్థం చేసుకోగలము. ఈ కథను ఫస్ట్ పార్ట్ నుండి ఇప్పటి వరకు ఎంత ఓపికగా చదువుతూ ప్రతి క్యారెక్టర్ని మీ సొంత మనుషుల్లాగా ఓన్ చేసుకున్న మీ అందరికీ ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. టు బీ ఫ్రాంక్, థ్యాంక్స్ అన్న వర్డ్ చాలా తక్కువ అని నా ఫీలింగ్. కమింగ్ టు ది స్టోరీ, ఆయుష్ యాటిట్యూడ్, ఆషి డేరింగ్, బుజ్జి దియా ముద్దు ముద్దు మాటలు, అలాగే విక్రమ్ వేద, నిషానాబి, మోహిత్ జోషి, మున్నా ప్రణవీల ప్రేమ ప్రయాణాలు మిమ్మల్ని ఎంతగానో అలరించాయని ఆశిస్తున్నాము. ప్రతి ఎపిసోడ్కి మీరిచ్చిన సపోర్టు, కామెంట్స్ నన్ను ఒక రైటర్గా మరింత ముందుకు నడిపించాయి. మీరే లేకపోతే ఈ కథకి ఇంతటి ఆదరణ దక్కేదే కాదు. ఫైనల్లీ మీ అందరి బ్లెస్సింగ్స్తో ఎన్నో ఎమోషన్స్ మధ్య ఈ సీజన్ 2 కూడా ఇక్కడితో సక్సెస్ఫుల్గా ముగిసింది. అయితే ఈ కథ ఇక్కడితో అయిపోలేదు. అందరూ అనుకుంటున్నట్టు ది హ్యాపీ ఎండింగ్ అయితే కాదు, కేవలం ఒక బిగినింగ్ మాత్రమే. పెళ్లి పీటల మీద ప్రణవి కళ్ళల్లో మారిన రంగు, ఆయుష్ ఆశీల ఫ్యామిలీపై ఆమె తీర్చుకోబోయే పగ, ఇవన్నీ వర్మ మ్యాన్షన్స్లో ఎలాంటి తుఫాన్లు తీసుకురాబోతున్నాయో ఊహించడానికే భయంగా ఉంది కదూ. ఆ అసలైన మైండ్ గేమ్స్, థ్రిల్లింగ్స్, ట్విస్ట్లు, రివెంజ్ డ్రామాలతో సీజన్ 3లో త్వరలోనే మళ్ళీ కలుద్దాం. అది కూడా ఇప్పుడే కాదండి, సీజన్ 3 కోసం మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో మీ కామెంట్స్ చూసి మేము డిసైడ్ అవుతాం. ఓకే, ఆయుష్ కావాలి అనుకున్న వాళ్ళు కామెంట్స్లో సీజన్ 3 అని కామెంట్ చేయండి. అప్పటి వరకు మీ ప్రేమ, అభిమానాలు ఇలాగే ఉంటాయని ఆశిస్తూ, ఇలాగే మా కథలన్నీ ఆదరిస్తారని నమ్ముతూ ఇక్కడితో సీజన్ 2 సమాప్తం. అండ్ నా సైడ్ నుంచి కూడా మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ నుంచి ఈ స్టోరీని చాలా ఆదరిస్తూ వచ్చారు. నేను ఈ స్టోరీని స్టార్ట్ చేసి 1.5 year అయిపోయింది. అప్పుడే అస్సలు నమ్మలేకపోతున్నాను. ఇప్పుడే మొన్ననే స్టార్ట్ చేసిన ఫీలింగ్ వస్తుంది. బట్ అప్పుడే 1.5 year అయిపోయింది. అప్పటి నుంచి మీ లవ్ ఇలానే ఉంది, ఇకపై కూడా ఇలానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అన్ని స్టోరీస్కి. అండ్ ఈ సీజన్ 3 మాత్రం ఇప్పుడే తీసుకురావాలని అస్సలు లేదు. మన ఛానల్లో 20K సబ్స్క్రైబర్స్ అయితే మాత్రం సీజన్ 3 పక్కా ఉంటుంది. సో అప్పటి వరకు మీరు వెయిట్ చేయాల్సిందే, ఓకేనా. నన్ను ఇంతలా సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ స్టోరీకి ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు అని చెప్పి. మీ కామెంట్స్ చూసినప్పుడు నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. టు బీ హానెస్ట్, మేము ఎక్స్పెక్ట్ చేసినంత రీచ్ అయితే వెళ్ళలేదు ఈ స్టోరీ. కానీ సీజన్ 2 అస్సలు స్టార్ట్ చేయకూడదు ఇప్పట్లోనే అనుకున్నాము, కానీ మీ కామెంట్స్ చూసి ఇంకా స్టార్ట్ చేయకుండా ఉండలేకపోయాము. బట్ సీజన్ 3 మాత్రం 20K సబ్స్క్రైబర్స్ అయ్యే వరకు అడగొద్దండి ప్లీజ్, ఇది నా రిక్వెస్ట్. ఎందుకంటే చాలా కష్టపడి రాస్తున్నాము అండ్ అంతే కష్టపడి నేను రికార్డింగ్ ఇస్తున్నాను. బట్ మా కష్టానికి అసలు ఫలితం రావట్లేదు. హానెస్ట్లీ చూసే వాళ్ళు డైలీ చూస్తూనే ఉన్నారు, బట్ కొంతమంది అసలు రీచే వెళ్ళట్లేదు చూడడానికి కూడా. అది నాకు చాలా బాధగా అనిపిస్తుంది. 1.5 year నుంచి అక్కడే ఉన్నాను. ఆ 2K మెంబర్స్ తప్పితే అసలు రీచే పెరగట్లేదు చూసేవాళ్ళు. సో కొత్త కొత్త కాన్సెప్ట్స్తో మీ ముందుకు రావాలని డిసైడ్ అయ్యాను. మీరందరూ అది సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్ అండి. లవ్ యూ గైస్. ప్రేమతో మీ శ్రావణ సంధ్య. బాయ్.